శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారు జీవితంలో ఎప్పుడు సెటిల్ అవుతారు, వారి జీవితంలో యోగించే దశలు ఏమిటి, అసలు వారి జీవన విధానం ఏ విధంగా ప్రారంభమవుతుంది, జీవితంలో వీళ్ళు అదృష్టవంతులుగా మారాలంటే ఏ నియమాలు పాటించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముందుగా వృషభ రాశి అంటేనే ఇది స్థిర రాశి. అలాగే ఈ రాశికి శుక్రుడు అధిపతి అవటం వల్ల సాధారణంగా ఈ రాశి వారు ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి మధ్యతరగతి కుటుంబంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళ పూర్వీకులు బాగా ధనవంతులై ఉంటారు. వీరు పుట్టిన నాటికి ఒక సాధారణ కుటుంబంగా వాళ్ళ స్థాయి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రాశికి శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల వీళ్ళు పుట్టిన వేళా విశేషం వల్ల వాళ్ళ పెద్దవారికి కూడా కలిసి రావడం, అలాగే వీరికి జీవితం అంతా కూడా ఎటువంటి లోటు లేకుండా సౌకర్యవంతంగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది స్థిర రాశి అవ్వడం వల్ల వీళ్ళు ఎప్పుడు కూడా ఉన్న ప్రాంతంలోనే, సొంత ప్రాంతంలోనే అభివృద్ధి చెందాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు కూడా, విదేశ అవకాశాలు వచ్చినా, వేరే రాష్ట్రంలో మంచి అవకాశాలు వచ్చినా దాన్ని వదులుకొని ఉన్న ప్రాంతంలోనే అభివృద్ధి చెందాలని ఆశ పడుతుంటారు. వాళ్ళ ఆశయం కూడా ఆ విధంగానే ఉంటుంది. అందుకనే చాలామంది ఈ రాశిలో జన్మించిన వారు రాజకీయ రంగంలో లేదా వ్యవసాయాన్ని మెయిన్ వృత్తిగా చేసుకుని జీవించే వాళ్ళు కూడా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా వీళ్ళకి భూమి బాగా కలిసి వస్తుంది. వీళ్ళ జీవితంలో కష్టపడి ఒక ఇల్లు కానీ, ఒక ఎకరం భూమి కానీ జీవితం ప్రారంభంలో కొంటే మరి అదే నెమ్మదిగా వీళ్ళ జీవితంలో బాగా అభివృద్ధికరంగా సాగే ఉంటుంది. వ్యవసాయం ప్రధాన వృత్తిగా చేసుకున్న వారికి ఈ వృషభ రాశి బాగా కలిసి వస్తుంది. దాని తర్వాత ఏంటంటే వెటర్నరీ డాక్టర్లు, పశువుల డాక్టర్లు ఒకటి చాలా బాగా కలిసి ఉంటారు. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వారు, వడ్డీ వ్యాపారస్తులు, డైరీ ఫారం, కోళ్ల ఫారం, అంటే భూమిని ఆధారంగా చేసుకొని వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని వృత్తులకు సంబంధించిన వారికి ఈ రాశి వారికి కలిసి వస్తుంటుంది. వీళ్ళు చాలా జాగ్రత్త పరులు అవటం వలన ఏ వృత్తి చేపట్టినా కూడా దాంట్లో ఖచ్చితంగా రాణించగలుగుతూ ఉంటారు. మరి ఈ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క దశలు ఏ విధంగా ఉంటాయి, వీరికి ఏ దశలు కలిసి వస్తాయి అని మనం పరిశీలించినప్పుడు ఇందులో కృత్తిక 3-4 పాదాలు, రోహిణి పూర్తిగా 4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రాశిలో జన్మించిన వారికి సాధారణంగా కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు అంటే 2 కానీ 3 కానీ 4 జన్మిస్తారు. అంటే వాళ్ళు రవి మహాదశలో జన్మిస్తారు. అంటే ఇంచుమించుగా రవి మహాదశ వీళ్ళకి 4.5 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా రోజుల్లో కూడా ఉండొచ్చు. ఆ విధంగా రవి దశలో జన్మించిన వారికి వీరు పుట్టినప్పుడు చాలా వరకు అదృష్టవంతులుగానే రావడం జరుగుతూ ఉంటుంది. రవి దశ అంటే ఇంచుమించుగా 4 సంవత్సరాలు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దాని తర్వాత వచ్చినటువంటి చంద్ర మహాదశ అంటే అది 10 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఇంచుమించుగా వీళ్ళు బాల్యం అంటే 10th క్లాస్ వరకు వీళ్ళు 15వ సంవత్సరం వచ్చేదాకా కూడా ఎడ్యుకేషన్ విషయంలో కానీ, మిగతా మాతృ సంబంధించిన విషయాలు కానీ చాలా హ్యాపీగా సాగుతూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా 10th వరకు నెంబర్ 1 స్థాయికి రావడం జరుగుతుంటుంది. 15వ సంవత్సరం తర్వాత వచ్చినటువంటి కుజ మహాదశ అది కేవలం 7 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అంటే 22వ సంవత్సరం అటు ఇటుగా ఏంటంటే వీళ్ళకి ఈ కాలేజీ ఎడ్యుకేషను, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంతా కూడా కుజ మహాదశలో రావడం వల్ల కొంతవరకు వాళ్ళు జీవన విధానం బాగున్నప్పుడు కూడా దాని తర్వాత వచ్చే రాహు మహాదశ ప్రభావం ముందుగానే ఈ రాశి వారి మీద ప్రభావం పడడం వల్ల వీళ్ళ స్నేహితుల ప్రభావం వల్ల అయితేనే ఇతరుల యొక్క ప్రతిదాన్ని కొత్తగా ఆలోచించాలి, కొత్తగా చూడాలనే ఉద్దేశంతో చాలా వరకు వీళ్ళకి మరి ఈ ఇంజనీరింగ్ సంబంధించిన విద్య వరకు ఓకే, 22వ సంవత్సరం దాకా ఓకే. భగవంతుడి దయ వల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తొందరగా ఏజ్లో 22-23 సంవత్సరాల్లో ఉద్యోగం వస్తే బ్రహ్మాండంగా వీళ్ళు అక్కడ నుంచి లైఫ్లో బాగా వెళ్ళగలుగుతారు. పొరపాటున ఏదో కారణం వల్ల మరి వాళ్ళకి ఎర్లీ ఏజ్లో అంటే 22-23 సంవత్సరాల్లో జాబు రాని పక్షంలో
దాని తర్వాత వచ్చే రాహుదశ వీళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ టైంలో వీళ్ళు కొద్దిగా విదేశం వెళ్దామని, లేదంటే వ్యాపారం చేద్దామని కొద్దిగా డైవర్ట్ అవ్వడం. ఈ విధంగా ఈ 18 సంవత్సరాలు అంటే ఇంచుమించుగా వీళ్ళకి 40వ సంవత్సరం వచ్చేదాకా కూడా చాలా స్ట్రగుల్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే అప్పటిదాకా ఒక గమ్యం లేకపోవడం, ఏ వృత్తి చేసినా కూడా కంటిన్యూటీ లేకపోవడం, ధనం సంపాదించినప్పటికి కూడా అది సరిగ్గా నిలబడలేకపోవడం, అనేక రకాల కారణాల వల్ల ఇబ్బంది పడుతుంటారు. అంటే ఫర్ ది సేమ్ టైం ఈ టైంలో వివాహం జరుగుతుంది, ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటారు, అది కంప్లీట్గా స్థిరపడలేకపోతుంటారు అన్నమాట. ఈ విధంగా 38, 40వ సంవత్సరం వచ్చేదాకా కూడా జాతకం స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. అదే తొందరగా ఉద్యోగం వచ్చి ఉంటే వెరీ గుడ్గా బాగుంటుంది అన్నమాట. ఇది జస్ట్గా ఈ చిన్న టెక్నిక్. ఇది చాలా వరకు ఇదే సమయంలో చాలామంది ఉద్యోగాన్ని విడిచిపెట్టి వ్యవసాయానికి రావడం, వేరే వృత్తుల్లోకి వెళ్ళడం, ఈ కంప్యూటర్ టెక్నాలజీ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వీళ్ళ జీవితంలో 40వ సంవత్సరం వచ్చిన తర్వాత నుంచి బ్రహ్మాండంగా సెటిల్ అవుతారు. అక్కడ నుంచి వచ్చినటువంటి గురు మహాదశ అవనవ్వండి, దాని తర్వాత వచ్చే శని మహాదశ వీళ్ళకి సంపూర్ణంగా ఆయుష్ కలిగి ఉంటుంది. భగవంతుడు కూడా వీళ్ళకి సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల వీళ్ళు ఏంటంటే కొద్దిగా వెళ్తే ఎర్లీ సెటిల్మెంటు లేదా 40 ఇయర్స్ తర్వాత సెటిల్మెంట్ వస్తుంది తప్ప ఈ మధ్యకాలంలో అనేక రకాల స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆత్మీయులు కూడా దూరం అవుతూ ఉంటారు. ఫర్ ది సేమ్ టైం వీళ్ళు ఈ వృషభ రాశి వారు చాలా వరకు మరి జీవితంలో దగ్గర వారి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. సో వీళ్ళు ఎవరికైతే వీరెవరైతే బాగా నమ్మి వారి జీవితాంతం వారి అభివృద్ధికి కారణమవుతుంటారో చివరికి వారి నుంచే వ్యతిరేకతకి గురవుతుంటారు. అయితే కొంతవరకు వీళ్ళు పార్ట్నర్షిప్ వ్యాపారం వల్ల కానీ లేదంటే ఎవరితోన్నా కలిసి వ్యవహారం చేయడం వల్ల కానీ కొంతవరకు నష్టపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు వీళ్ళు ఏదన్నా స్వతంత్రంగానే చేసుకుంటేనే మంచిది తప్ప ఇతరులతో కలిసి చేయడం వల్ల చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సప్తమ అధిపతి కుజుడు వ్యాధిపత్యం కూడా రావడం వల్ల పార్ట్నర్షిప్ వల్ల నష్టపోతూ ఉంటారు. కొంతమంది వివాహం తర్వాత భార్య వల్ల కానీ లేదంటే భర్త వల్ల కూడా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది కొంతవరకు ఆర్థికపరమైన నష్టమే తప్ప వైవాహిక జీవితానికి వచ్చినటువంటి ఇబ్బంది చాలా వరకు ఏం పెద్దగా ఉండదు. దాని తర్వాత అంటే వీళ్ళకన్నా వీళ్ళ సంతానం బాగా తెలివైన వారు అవుతారు. వీరికన్నా జీవితంలో చాలా పైకి ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళ సంతానం వల్ల వీళ్ళకి మంచి అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో వీళ్ళకి ఆకస్మిక ధనలాభం లాంటిది వస్తూ ఉంటుంది అన్నమాట. ప్రభుత్వ ఉద్యోగులైనా ఏదైనా నామినేటెడ్ పదవి ద్వారా కానీ ఆకస్మికంగా వీళ్ళు ఉన్నటువంటి ఆస్తులు పెరగడం వల్ల కానీ పెద్దవారి వల్ల కానీ ఆకస్మిక ధనలాభం అంటే వీళ్ళ జీవితంలో తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చూసిన వాళ్ళకి వీళ్ళు చాలా అదృష్టవంతులుగా ఉంటారు. వీళ్ళ జీవన సరళి, వీళ్ళ యొక్క వాహనాలు, వీళ్ళ గృహం, వీళ్ళు ధరించే నగలు, వస్త్రాలు ఇవన్నీ కూడా చూసిన వాళ్ళకి చాలా ఉన్నత స్థాయిగానే ఉంటారు. ఇంచుమించుగా వాళ్ళ జీవితం కూడా ఉన్నత స్థాయిగానే వెళ్తూ ఉంటారు. అంటే వీళ్ళ జీవితంలో ఎప్పుడన్నా సరే ఇబ్బంది పడకూడదు అంటే అప్పు చేయకుండా ఉండాలి. అప్పు చేయకుండా ఉండి వీళ్ళ జీవితం ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు చాలా సంపూర్ణంగా ఇబ్బందులు లేకుండా ముందుకు వస్తారు. జీవితంలో వీళ్ళు అప్పు ఇచ్చినా నష్టపోతారు, అప్పు తెచ్చినా కూడా ఇబ్బంది పడతారు. కానీ కొన్ని సందర్భాలు ఇవి తప్పకపోవచ్చు. కానీ సో ఏదైనా ఎంప్లాయీస్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఏదో గృహంలోనో వాహనంలోనో పర్లేదు తప్ప వేరే అవసరాల కొరకు అప్పు తెచ్చినా ఇబ్బంది పడతారు. వీళ్ళు సొంత బంధువులకో మిత్రులకో అప్పు ఇచ్చినా వాళ్ళతో శత్రుత్వం కొని తెచ్చుకుంటే ఉంటారన్నమాట. అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి జీవితంలో వీళ్ళు బాగా అదృష్టవంతులు కావాలంటే వీళ్ళకి బాగా కలిసి వచ్చే ఏకైక గ్రహం శని భగవానుడు. అంటే ఈ లగ్నానికి ఈ రాశికి శని యోగకారకుడు అవటం వల్ల భాగ్య రాజ్యాధిపతి అవటం వల్ల వీళ్ళు శని భగవాను ఎక్కువగా పూజించుకోవాలి. శని భగవాను ఆదర్శంగా తీసుకొని ఆయన విధంగా ఫాలో అయితే వీళ్ళ జీవితంలో ఎక్కడ అట్టడుగు స్థాయిలో జన్మించినా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే వీళ్ళు శనికి సంబంధించినటువంటి రత్నం నీలం అంటే బ్లూ సఫేరు, మరీ డార్క్ కలర్ కాకుండా బాగా లైట్ కలర్లో ఉన్నటువంటి బ్లూ సఫేరు వెండిలో తయారు చేయించి కుడిచేయి మధ్యవేళి పెట్టుకోవడం ఒకటి. వీలైతే మీరు సప్తముఖి రుద్రాక్ష 7 ముఖాలు కలిగిన రుద్రాక్ష నలుపు రంగు దారంలో జన్మించడం వల్ల నలుపు రంగు దారంలో అంటే మొలతాల్లో ధరించడం వల్ల మెడకి ఖచ్చితంగా ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది. అది కానీ ఇది కానీ ధరించవచ్చు, రెండు కూడా అక్కర్లేదు. సో దాని తర్వాత ఆప్షన్ ఏంటంటే ఎమరాల్డ్ అంటే పచ్చ కలర్లో ఉన్నటువంటి పచ్చ స్టోను,
అది ఎక్కువగా విద్యా సంబంధించిన విషయాలు, వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్య కోరుకునేవాళ్ళు, సంతానం ఆలస్యం అవుతుంది అనుకున్న వాళ్ళు, వ్యాపారంలో బాగా రాణించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పచ్చ ఉంగరాన్ని సాధ్యమైనంత వరకు పచ్చ పెద్ద 2 క్యారెట్లు, 4 క్యారెట్లు, 10 క్యారెట్లు అక్కలేదు. కేవలం 1 క్యారెట్ అయినా మంచి అమూల్యమైనటువంటి పచ్చ దొరికినప్పుడు అది కేవలం వెండిలో మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా పచ్చ చేయించుకోకూడదు. 99% గోల్డే బెటర్. ఈ గోల్డ్లో చేయించినటువంటి పచ్చ ఉంగరాన్ని కుడిచేయి ఉంగరం వేలికి, రైట్ హ్యాండ్ ఉంగరం వేలికి ధరించాలి. అయితే ఏంటంటే ఎప్పుడన్నా సరే ఏ ఉంగరం ధరించినా కూడా ఉంగరం వేలికి ఖచ్చితంగా ఒక ఉంగరం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ పచ్చని చిటికిన వేలికి ధరించవలసి ఉంటుంది. ఉంగరం వేలికి ఉంగరం లేకుండా చిటికిన వేలికి ధరించకూడదు. ఆ విధంగా అయితే డైరెక్ట్గా మీరు ఉంగరం వేలికి వేసుకున్నా కూడా పచ్చని మంచి యోగం ఏర్పడుతుంది అన్నమాట. బుధాదిత్య యోగం లాంటి యోగం ఏర్పడి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జాతకులు మరి చాలామంది డైమండ్ పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ 99% ఈ వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో జన్మించిన వారు వజ్రం ధరించకుండా ఉంటేనే మంచిది. అంటే స్త్రీలైతే ఆభరణాల రూపంలో ఏదో విధంగా ధరించవచ్చు తప్ప ఉంగరం రూపంలో మాత్రం ఈ వృషభ రాశి వారు డైమండ్ ఒకటి ఎట్టి పరిస్థితులు ధరించకూడదు. అలాగే కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించడం అన్నది 99% వ్యతిరేకిస్తేనే మంచిది. వీళ్ళు అదృష్టకరంగా ఉండాలంటే ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వరకు లక్ష్మీ అమ్మవారిని ఆరాధించాలి. అలాగే మీ కులదేవత, మీ గ్రామ దేవతను కూడా ఆరాధించడం వల్ల ఏదైనా మొత్తం మీద స్త్రీ దేవత ఆరాధన వల్ల ఈ వృషభ రాశి వారికి అదృష్టం ఇంకా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.